ఓకే. 'బిగ్ బి 7' విన్నర్ పల్లె ప్రశాంత్ ఉన్నారు గదా! ఉన్నారు మేడం. పల్లె ప్రశాంత్‌ని అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్ చేశారంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్? పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఆ రోజు పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అందరూ వచ్చేసిన తర్వాత పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ తీసుకుని లాస్ట్ వచ్చాడు బయటికి. ఈ లోపల పల్లవి ప్రశాంత్ వచ్చేసరికల్లా అమర్దీప్ కారు పగిలిపోయింది. కారు పైన ఎక్కువ నుంచున్నారు. అశ్విని కారు అద్దం పలగొట్టారు. తన పేరు ఇంకొక ఉంది బిగ్ బాస్ బజ్ చెప్పిద్ది కీర్తినా గీతు గీతు కారు కూడా పలగొట్టేసారు. అన్ని అయిపోయినాయి. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తుంటే ఆ డీజీపీ సార్ ఏం చెప్పారంటే మెయిన్ గేట్ నుంచి రామాకండి, ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మాకు, అటు నుంచి రమ్మని చెప్పి అన్నారు. పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ లోపలికి వెళ్ళిపోయాడు. చాలా వేలాది మంది ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు. నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పి ఎవరికైనా ఉండిద్దిగా. ఇప్పుడు ఈ కాలంలో షర్టు ఫ్యాన్ కొత్త చేసుకుంటే మన ఆగం. అట్లాంటి మనకి ఓటేసి గెలిచి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తీసుకొని బయటకు వస్తాం అనేది అది గొప్ప విషయం. నా ఫ్యాన్స్ ని చూడాలి, ఆ సెలబ్రేషన్ ఆనందపరచాలని చెప్పి మామూలుగా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత మంచి సెలబ్రేషన్ చేసుకొని తన గజ్వేల్ తను వెళ్ళిపోయాడు. ఇంటికి పోయిన తర్వాత మంచిగా బాగా అంతా అయిపోయింది. ఈ లోపల కేసు అనేది అటెంప్ట్ చేశారు. అది ఎందుకు చేశారు మాకు అర్థం కాలేదు. సరిగ్గా న్యూస్ వచ్చింది. ఎందుకంటారు? ఎందుకు అరెస్ట్ చేశారంటారు? మొన్న 16 మందిని కలిపి అరెస్ట్ చేశారు ఈ రోజు మధ్యాహ్నం. ఆ 16 మందిని అరెస్ట్ చేయడం తప్పులేదు. ఎందుకంటే పోలీసులు సీసీ కెమెరా చెక్ చేశారు. వీళ్ళు అందులో కూడా చాలా మంది కుర్రలు తాగేసి వచ్చేసి మేము అమర్దీప్ కారు మేము పలగొట్టామని మాట్లాడారు. ఫ్యాన్స్ అన్న తర్వాత ఓట్లేసి గెలిపించారు, సంతోషమే. ఆ ఓట్లే ఫ్యాన్ సెలబ్రేషన్ ఎలా ఉండాలంటే గెలిచిన వాళ్ళకి ఆనందపరిచే విధంగా ఉండాలి, కానీ అట్లా ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బెయిల్ వస్తుంది. వచ్చిందిగా బెయిల్ వచ్చేసింది. మిగతా 16 మందికి మిగతా 16 మంది అయితే కష్టమే, వాళ్ళని తెలిసి అడ్డు పెడతారు కూడా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలా మరి ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో సర్వే అవుతాడు 100% అవుతాడు. ఇండస్ట్రీలో ఛాన్సెస్ వస్తాయంటారా? 100% వస్తాయి. ఒక కామన్ మ్యాన్ గా తను ఇండస్ట్రీలో సర్వే అవుతే తన పైన రియాక్షన్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీ వాళ్ళది? ఎక్కువ శాతం తొక్కేద్దాం చూస్తారు. 100% తొక్కేద్దాం చూస్తారు. కాకపోతే ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి కొంతమంది తొక్కేద్దాం చూస్తారు. వాడు 100%లో 70% తొక్కేద్దాం చూస్తారు, మీరు 30% లాక్కొద్దాం చూస్తారు. ఆ 30% కావడం సరే బయట పైకి వస్తా ఉంటాడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు శివాజీ గారి సపోర్ట్ వల్ల పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాడా, లేదంటే బెయిల్? శివాజీ గారి సపోర్ట్ దానికి కాదులే, కానీ ప్రజలందరూ సపోర్ట్ ఉన్నారు. మెయిన్ శివాజీ, ప్రజలందరూ, మెయిన్ మా బోలే గారు. శివాజీ ఎమ్మటి ప్రశాంత్ అరెస్ట్ అని చెప్పంగానే మా బోలే గారు లాయర్ని తీసుకుపోయి మాట్లాడిచ్చి బోలే గారు కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఆ విషయంలో మేము బాగా స్పందిస్తున్నాం. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.